బటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ అస్తవ్యస్త వివాదాస్పద భూ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల భూములను కాజేసేందుకే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని, అందుకే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టారని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలోని మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన మన స్వార్జితమైన భూమిపై జగన్ ఫోటో ఏంటి, సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలు వేయటం ఏంటి అని గతంలోనే ప్రశ్నించాను. ఇది అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయింటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల భూములన్నీ తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఉచిత ఉన్నారని ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు. అట్ట కాకుండా పని అయిపోయింది, ఆయన ఏవైతే నాకేంటి అని ఉంటే తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకి మీరు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. తప్పుడు వ్యక్తుల్ని ఖండించి మంచిని ప్రోత్సహిస్తే మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, 7 మంది పిల్లలుంటే 1,05,000 రూపాయలు 7 మందికి ఆ తల్లి అకౌంట్లో వేసామా లేదా? 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా, ఇచ్చామా లేదా? ఆడబిడ్డలు చెప్పండి మీరే. ఇంకో పక్కన స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం, ఫ్రీగా తిరగాలంటే ఆడబిడ్డలు మొత్తం ఎక్కడ తిరగాలన్నా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇవే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇచ్చాం, మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేనేత కార్మికులకి రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం.